మోదీ సభలో లక్షల మందిని చూసి బీఆర్ఎస్ కి వణుకు మొదలైంది. మోదీ దేశం భవిష్యత్తు కోసం ఇంధనం ఆదా చేయమంటే తప్ప కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి గజ్జల్ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఫామ్ హౌస్ లో పడుకుంటే ఒప్ప. బంటేరు ప్రతాప్ రెడ్డి 10 అబద్దాలకు 10 చెంపదెబ్బలన్నారు గజ్జల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్. ఈ సందర్భంగా దేవులపల్లి మనోహర్ యాదవ్ మాట్లాడుతూ బంగారం కొనొద్దు, పెట్రోల్ వాడొద్దు, మోదీ అనడం చరిత్రలో మొదటిసారి అనేది పచ్చి అబద్ధమని, 1967లో ఇందిరాగాంధీ కూడా బంగారం కొనొద్దు అన్నారన్నారు. 1967 జూన్ 6 నాటిది హిందూ పేపర్ సాక్ష్యం. 2013లో నాటి ఆర్థిక మంత్రి చిదంబరం కూడా బంగారం కొనొద్దన్నారు. 2013 జూన్ 14న టైమ్స్ ఆఫ్ ఇండియా సాక్ష్యమని, 1973లో చమురు సంక్షోభంలో ఇందిరాగాంధీ కూడా ఇంధనం ఆదాకు పిలుపునిచ్చారన్నారు. ఇప్పుడు హార్ముజ్ జలసంధి యుద్ధం వల్ల ప్రపంచ చమురు సరఫరా ఆగిపోయింది. 1500 నౌకలు చిక్కుకుపోయాయి. దేశం కోసం ఆదా చేసుకోమనడం తప్ప ఎగుమతులు తగ్గి దిగుమతులు పెరిగాయి. ఇది పచ్చి అబద్ధం. 2014లో ఎగుమతులు $314 బిలియన్ ఉండగా 2025 ఎగుమతులు $825 బిలియన్ రికార్డు స్థాయిలో. మొబైల్ ఫోన్లు, డిఫెన్స్, ఫార్మా ఎగుమతుల్లో దూసుకుపోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్, బీజేపీ జిల్లా నాయకులు నత్తి శివకుమార్, చెప్పియాల వెంకటరెడ్డి, గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బీజేపీ ప్రధాన కార్యదర్శి నాయిని సందీప్ కుమార్, బీజేపీ నాయకులు మందా వెంకట్, శ్రీరామ్ కృష్ణ, కదుల్లా ఎల్లేశం, మంగళపల్లి సత్యనారాయణ, కదుల్లా వెంకటయ్య పాల్గొన్నారు. మోడీ అంటే ప్రతాప్ రెడ్డికి ఎందుకు అంత భయం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి మరి ఫామ్ హౌస్ లో పడుకోవడం ఈరోజు ఒప్ప అని చెప్పి మేము ప్రతాప్ రెడ్డిని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో వరి వేస్తే ఉరి అనే విధంగా నాటి ముఖ్యమంత్రి ఏదైతే కేసీఆర్ గారు ఈ తెలంగాణ రైతులకు ఆంక్షలు పెట్టిన విషయాన్ని నీకు మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం ప్రతాప్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తాం. కూట్ల రాయి తీయలేనాడు, ఏట్ల రాయి తీసినట్టుగా నువ్వు ఈ గజ్వేల్లో అనేకమైనటువంటి పెండింగ్ సమస్యలున్నా పోయి గజ్వేల్ శాసనసభ్యులైనటువంటి కేసీఆర్ గారి చేత మాట్లాడించలేని మీరు బానిసత్వపు మనస్తత్వంతో మీరు ఈ గజ్వేల్లో జరుగుతున్న విషయాలు మీరు కేసీఆర్ గారి దగ్గర తీసుకుపోయి మాట్లాడలేని దద్దమ్మలు మీరు దేశ ప్రధాని గురించి, నరేంద్ర మోడీ గారి గురించి మీరు ఏదైతే వక్రీకరిస్తా ఉన్నారో దాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. గజ్వేల్ అనేకమైనటువంటి పెండింగ్ సమస్యలు, రింగ్ రోడ్డు పెండింగ్ సమస్యలు, అదేవిధంగా బస్టాండ్ల నిర్మాణం పెండింగ్ సమస్యలు, ఇలా అనేకమైనటువంటి పెండింగ్ సమస్యలు ఉన్నా కూడా కేసీఆర్ గారు అసెంబ్లీకి పోయి మాట్లాడకుండా ఈరోజు గజ్వేల్ని ఈరోజు ఒక పెండింగ్ అసంపూర్తి సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడలేని మీరు ఈరోజు నరేంద్ర మోడీ గారిని విమర్శించడం ఏదైతుందో దాన్ని ఆశాస్పదంగా మేము పరిగణిస్తా ఉన్నాం. అదేవిధంగా నీ చీకటి ఒప్పందాలు మాకు అన్ని తెలుసు. నువ్వు లేదా నీ ఒప్పందాలు కాంగ్రెస్ తోని, నువ్వు నర్సరెడ్డితోని ఒప్పందాలు వ్యాపారాలు చేసుకునే మీరు ఈరోజు బీజేపీ గురించి మాట్లాడద్దని చెప్పి తెలియజేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా బీఆర్ఎస్ అయితే ఈ యొక్క మీరు ఈ పెండింగ్ సమస్యల గురించి గజ్వేల్లో అనేకమైనటువంటి విషయాల గురించి మీరు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క గజ్వేల్లో ఈరోజు మా కౌన్సిలర్ సీనన్న గారు చెప్తా ఉన్నారు, చెత్త సేకరించడానికి బండ్లు లేవు. ఇట్లాంటి అనేకమైనటువంటి దరిద్రపు పాలన మీది. ఈరోజు గతంలో ఈ గజ్వేల్ని పరిపాలించింది మీరే కదా, కనీసం చెత్త సేకరణ చేయడానికి బండ్లు లేవు. అటువంటి పాలన మీది, అటువంటి అవినీతి పాలన మీద అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు మోడీ గారిని, బీజేపీని విమర్శించడం మానుకోవాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం.